నమస్కారం. ఈరోజు మనం 6th క్లాసు డే 14 ఇంగ్లీష్ రెడీనెస్లో భాగంగా ట్రీస్ అండ్ ప్లాంట్స్ అనే వర్క్షీట్ చేయబోతున్నాము. యాక్టివిటీ 1, టీచర్ రైస్ ద ఫాలోయింగ్ సాంగ్ రైమ్ ఆన్ ద బోర్డ్ ఆర్ చార్ట్ and displays. Teacher sings the song, the action and asks the children to recite after her or him. ఇక్కడ టీచరు ఈ రైమ్ అనేది బోర్డు మీద రాస్తారు. మనము టీచర్తో పాటు పలకాల్సి ఉంటుంది. పిల్లలు ఒకసారి చూద్దాము. డోంట్ టచ్ మీ విత్ అన్ యాక్స్, ఐ టు ఫీల్ పెయిన్, ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్, ఐ బ్రింగ్ యూ ఫ్రెష్ ఎయిర్, ఐ బ్రింగ్ యూ వాటర్, ఐ ఆల్వేస్ బో డౌన్ బిఫోర్ యూ, వై డు యూ కట్ మీ డౌన్. అంటే చెట్టు తన యొక్క ఆవేదనను చెప్పుకుంటుంది. ఎలాగంటే డోంట్ టచ్ మీ విత్ అన్ యాక్స్, గొడ్డలితో నన్ను తాకద్దు, నాకు కూడా నొప్పి పుడుతుంది. ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్, నేను మీ ఫ్రెండుని కదా. ఐ బ్రింగ్ యూ ఫ్రెష్ ఎయిర్, నేను మంచి ఎయిర్ ఇస్తాను. ఐ బ్రింగ్ యూ వాటర్ ఇస్తాను. ఐ ఆల్వేస్ బో డౌన్ బిఫోర్ యూ, ఇంద్రధనస్సును తెస్తాను మీ దగ్గరికి. వై డు యూ కట్ మీ డౌన్, ఎందుకు నన్ను నరికి వేస్తున్నారు అని చెట్టు తన యొక్క బాధను మనతోటి చెప్పుకుంటుంది. టీచర్ ఎరేజెస్ హైడ్ సమ్ వర్డ్స్ అండ్ ఆస్క్ ద చిల్డ్రన్ టు టెల్ ద వర్డ్స్. టీచర్ ఇందులో కొన్ని వర్డ్స్ ఎరేజ్ చేస్తారు, అక్కడ ఏ పదము ఉంచుతారో టీచర్ అడిగినప్పుడు పిల్లలందరూ చెప్పవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రెష్ అనే వర్డ్ని మనం ఎరేజ్ చేసామనుకోండి, తర్వాత ఇక్కడ ఏముంటుంది అని టీచర్ అడిగినప్పుడు ఫ్రెష్ అని చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ యువర్ ఫ్రెండ్, ఇక్కడ ఫ్రెండ్ అనేది ఎరేజ్ చేసామనుకోండి, తర్వాత ఏమని చెప్పాలంటే ఫ్రెండ్ అని చెప్పాలి. ఈ విధంగా కొన్ని వర్డ్స్ హైడ్ చేసినప్పుడు తర్వాత మీరు రివీల్ చేయాల్సి ఉంటుంది. యాక్టివిటీ 2 వచ్చేసరికి మ్యాచ్ ద పిక్చర్స్ విత్ కరెక్ట్ వర్డ్స్. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు, వర్డ్స్ ఇచ్చారు, వాటిని కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. ఇది వచ్చేసరికి గోవా అనేది ఫ్రూట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ లీఫ్, LAF లీఫ్, రూట్స్ ఇవి, ఇది ప్లాంట్, ఇది వచ్చేసరికి ఫ్లవర్, ఇది వచ్చేసరికి ప్లాంట్. రాంగ్గా ఇచ్చారు, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ యాక్టివిటీ 3, టీచర్ ప్రాక్టీసెస్ స్పీకింగ్ విత్ ద చిల్డ్రన్ అండ్ ఆస్క్ దెమ్ టు రీడ్ అండ్ రైట్ ద ఫాలోయింగ్ స్లోగన్స్. ఇక్కడ కొన్ని స్లోగన్స్ ఇచ్చారు, ఆ స్లోగన్స్ ఏంటో చదివి మనము ఇక్కడ కాపీ రైటింగ్ లాగా కింద ఇచ్చిన లైన్స్లలో రాయవలసి ఉంటుంది. చూడండి, ఫస్ట్ స్లోగను ప్లాంటింగ్ ట్రీస్, ప్లాంటింగ్ హోప్. అంటే మనము ట్రీస్ని నాటడము, ఆ ట్రీస్ని నాటినట్టయితే మన ఆశను కూడా నాటినట్టు అవుతుంది. ట్రీస్ ద రూట్స్ ఆఫ్ లైఫ్, మన జీవన విధానానికి మూలము ఈ ట్రీసే మూలాధారము. నెక్స్ట్ థర్డ్ వన్ గ్రో గ్రీన్, లివ్ క్లీన్, పచ్చదనాన్ని పెంచండి, స్వేచ్ఛగా జీవించండి. ప్లాంట్ ఏ ట్రీ, ప్లాంట్ ఏ డ్రీమ్, ఒక మొక్కను నాటండి, మీ కలను నాటండి. అంటే మొక్క నాటినప్పటి నుంచి మీ యొక్క కళ కూడా సాకారం అవుతుంది అని అర్థం. రూటింగ్ ఫర్ ఏ బెటర్ టుమారో, రేపటి తరానికి పునాది వేయండి. ఈ విధంగా మనము ఇక్కడ స్లోగన్స్ చూసుకోవచ్చు. యాక్టివిటీ 4 చూసుకుంటే ఒక స్టోరీ ఇచ్చారు, ఆ స్టోరీ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. స్టోరీ ఏంటో మనం ఇప్పుడు చదువుదాము. The wise old tree. In a small village there stood a giant old tree named Banyan. ఒక బనియాన్ ట్రీ అంటే పెద్ద మర్రి చెట్టు ఉండేది. పీపుల్ రెస్టెడ్ అండర్ ఇట్స్ షేడ్, దాని కింద రెస్ట్ తీసుకునేవాళ్ళు. బర్డ్స్ బిల్డ్ నెస్ట్ ఇన్ ఇట్స్ బ్రాంచెస్, ఆ కొమ్మలలో పక్షులు గూడు కట్టుకునేవి. అదేవిధంగా చిల్డ్రన్ ప్లేడ్ అరౌండ్ ఇట్స్ రూట్స్, దాని రూట్స్ దగ్గర పిల్లలు ఆడుకునేవాళ్ళు. వన్ సమ్మర్ ఏ రిచ్ మ్యాన్ కేమ్ అండ్ వాంటెడ్ టు కట్ ద ట్రీ బిల్డ్ ఏ షాప్. అతను ఒక సమ్మర్లో రిచ్ మ్యాన్ వచ్చాడు, ధనవంతుడు వచ్చి నేను ఇక్కడ షాప్ కట్టాలి, నేను దీన్ని నరికి వేస్తానని చెప్పాడు. అప్పుడు విలేజర్స్ ప్రొటెస్టెడ్ సేయింగ్, వాళ్ళందరూ వద్దని చెప్పారు. దిస్ ట్రీ గివ్స్ అ షేడ్, ఇది మాకు నీడనిస్తుంది, ఫ్రెష్ ఎయిర్ ఇస్తుంది, అదేవిధంగా యానిమల్స్కి ఒక హోమ్ లాగా ఉంటుంది. బట్ ద మ్యాన్ డిడ్ నాట్ లిసన్, అతను వినలేదు. సూన్ ఆఫ్టర్ ద ట్రీ వాజ్ కట్ డౌన్, దాన్ని నరికి వేశాడు. ద విలేజ్ బికేమ్ హాటర్, అప్పటి నుంచి ఆ గ్రామం అంతా వేడిగా ఉంటుంది. ద ఎయిర్ ఫెల్ట్ డస్టీ,
దుమ్ముతో కూడిన గాలి వస్తుందండి. బర్డ్స్ ఫ్లూ అవే, ఆ పక్షులన్నీ ఎగిరిపోయాయి. ద విలేజర్స్ రియలైజ్డ్ దేర్ మిస్టేక్, విలేజర్స్ అందరూ వాళ్ళ యొక్క మిస్టేక్ను తెలుసుకున్నారు. అండ్ ప్లాంటెడ్ మెనీ న్యూ ట్రీస్, కొత్త మొక్కలు నాటారు. ఓవింగ్ నెవర్ టు కట్ ట్రీస్ అగైన్, మళ్ళీ అలాంటి తప్పు అనేది చేయలేదు. ఫ్రమ్ దట్ డే, అప్పటి నుంచి దే టాట్ ఎవ్రీ వన్, వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తారు ఏంటంటే ట్రీస్ ఆర్ లైఫ్, ప్రొటెక్ట్ దెమ్. ట్రీస్ అనేవి మన యొక్క లైఫే, వాటిని మనము రక్షించుకోవాలి అని ప్రతి ఒక్కరికి చెప్తారు. అక్కడ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకు ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి ఆన్సర్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద విలేజ్, విలేజ్ యొక్క నేమ్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఓల్డ్ ట్రీ ఇన్ ద విలేజ్, ట్రీ యొక్క నేమ్ ఏంటంటే బనియాన్, బనియాన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇక్కడ ఇవ్వలేదు. సెకండ్ క్వశ్చన్, హౌ డిడ్ ద ట్రీ హెల్ప్ ద విలేజర్స్, ట్రీ ఏ విధంగా హెల్ప్ చేసింది అంటే షేడ్ నీడనిచ్చింది, అదేవిధంగా ఫ్రెష్ ఎయిర్ ఇచ్చింది. నెక్స్ట్ హోమ్ ఫర్ యానిమల్స్ లైక్ బర్డ్స్, యానిమల్స్కి బర్డ్స్కి ఒక ఆవాసం లాగా ఉన్నది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ డిడ్ ద రిచ్ మ్యాన్ వాంట్ టు కట్ ద ట్రీ, ఎందుకు కట్ చేయాలనుకున్నాడంటే బిల్డ్ ఏ షాప్ని బిల్డ్ చేయడానికి. వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద ట్రీ వాజ్ కట్ డౌన్, ట్రీ నరికి వేసిన తర్వాత ఏం జరిగింది అంటే ఆఫ్టర్ ట్రీ వాజ్ కట్ డౌన్ ద విలేజ్ బికేమ్ హాటర్, వేడిగా, మొత్తం వేడి గాలులు, ఎయిర్ అంతా డస్టీగా ఉంది, బర్డ్స్ అన్నీ వెళ్ళిపోయాయి. ఈ విధంగా విలేజ్ అంతా జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ డిడ్ ద విలేజర్స్ డూ టు కరెక్ట్ దేర్ మిస్టేక్, వాళ్ళ మిస్టేక్ని వాళ్ళు ఎలా సరిదిద్దుకున్నారు. ద విలేజర్స్ కరెక్టెడ్ దేర్ మిస్టేక్ బై ప్లాంటింగ్ మెనీ న్యూ ట్రీస్, కొత్త మొక్కలు నాటారు. ఓవింగ్ నెవర్ టు కట్ దెమ్ అగైన్, అలాంటి తప్పును మళ్ళీ ఎప్పుడు చేయకుండా చూసుకున్నారు. ఈ విధంగా 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూడండి. నెక్స్ట్ యాక్టివిటీ 5, ఈ 5 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత యాక్టివిటీ 5లో వచ్చేసరికి మనకు వర్డ్ డిటెక్టివ్ ఎలా ఆడాలి అంటే స్టూడెంట్స్ ఫైండ్, ఏమేమి కనుక్కోవాలి, న్యూ వర్డ్స్, ఈ పేరాగ్రాఫ్లో న్యూ వర్డ్స్ ఏంటి, డిఫికల్ట్ వర్డ్స్ ఏంటి, ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఏంటో పిల్లలందరూ ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఈ పేరాగ్రాఫ్ నుంచి మనం న్యూ వర్డ్స్, ఇంట్రెస్టింగ్ వర్డ్స్, అలాగే డిఫికల్ట్ వర్డ్స్ 3 రకాలుగా వర్డ్స్ రాయవలసి ఉంటుంది. 5 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత యాక్టివిటీ 5లో వర్డ్ డిటెక్టివ్ అని కాలం ఇచ్చారు. ఇందులో మనము న్యూ వర్డ్స్ వచ్చేసరికి ఏం రాసుకోవచ్చు అంటే న్యూ వర్డ్స్ కింద ప్రొటెస్టెడ్, ఓవింగ్. నెక్స్ట్ డిఫికల్ట్ వర్డ్స్ కింద రియలైజ్డ్, కాంప్రహెన్షను. ఇంట్రెస్టింగ్ వర్డ్స్ కింద బనియాను, స్లోగన్స్, ఇలాంటి వర్డ్స్ రాసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు కష్టమైన పదాలు, ఇంట్రెస్టింగ్గా ఉన్న పదాలు, న్యూ వర్డ్స్, మీకు కొత్తగా అనిపించిన పదాలు ఈ 3 కాలమ్స్లలో రాసుకోవచ్చు. ఈ విధంగా మనకు డే 14కి సంబంధించి 6th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.